ఒక వీరుడు, క్షత్రియ ధర్మాన్ని పాటించేవాడు, సకల ధర్మాలు తెలిసినవాడు నిండు సభలో ఒక స్త్రీమూర్తికి దారుణమైన ఘోరమైన పరాభవాన్ని కౌరవులు సంకల్పించినప్పుడు తన పరాక్రమాన్ని ఉపయోగించి దాన్ని ఆపవలసిన బాధ్యత ఆ వంశానికి పెద్ద అయిన భీష్ముడికి ఉన్నది. వంశానికి పెద్దవాడుగాను బాధ్యత ఉంది, ధర్మం తెలిసిన వీరుడుగాను బాధ్యత ఉంది. దాసి అయితే పని చేయించుకోండి, అంతేగాని వస్త్రాలు తీసేస్తారా, వస్త్రాభరణ ప్రయత్నం చేస్తారా, ఇది ధర్మం కాదు, నేను అంగీకరించను, నా ఎదురుగా అధర్మం జరగడానికి ఎంత మాత్రము వీల్లేదు, నా ధనుర్బాణాలకు సమాధానం చెప్పి ద్రౌపది పైట చెంగు మీద చెయ్యి వెయ్యండి అని భీష్ముడు ఒక్క మాట ఆనాడు అని ఉంటే ధృతరాష్ట్రుడు, అతని పుత్రుల మిత్రులు కుక్కిన పేనుల్లా పడి ఉండేవారు. ద్రౌపదికి ఇంత ఘోరమైన పరాభవం జరిగి ఉండేది కాదు. అంతేకాదు, ద్రౌపదికి ఈ పరాభవాన్ని సంకల్పించిన వేళలో భీముడు ఆవేశపడి దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి దారుణంగా సంహరిస్తానని ప్రతిజ్ఞలు చేశాడు. తొడలు విరుగగొట్టబడి ఒకడు, గుండెలు చేల్చబడి ఒకడు చనిపోవడానికి కావలసిన దారుణమైన మరణం వాళ్ళకి సంభవించి ఉండేది కాదు. ద్రౌపదికి ఈ పరాభవం ఆగలేదు, వారికి రాబోయే దారుణ మరణము ఆగలేదు. భీష్ముడు వంశానికి పెద్దవాడై ఉండి, కుటుంబానికి పెద్దగా ఉండి, అన్నీ తెలిసినవాడై ఉండి ఈ ద్రౌపది వస్త్రాపరణ ప్రయత్నాన్ని ఆపకపోవటానికి కూడా కారణం ఇది నాకు సంబంధించింది కాదు, నా రాజ్యాధికారం వదులుకున్నాను కదా ప్రతిజ్ఞ కారణంగా